ప్రకృతి విలయతాండవం చేస్తే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయో ఒకసారి మన ఉత్తరప్రదేశ్లో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. దాదాపు ప్రకృతి విలయతాండవం చేస్తే ఒక వ్యక్తి 50 మీటర్ల పైకి ఎగిరి పడ్డాడు. చూడండి, అంటే మనం ఎప్పుడైతే ప్రకృతితోటి మనం ఆడుకుంటామో, ప్రకృతికి విరుద్ధంగా మనం పనిచేస్తామో, ప్రకృతి విరుద్ధంగా మన నిర్ణయాలు ఉంటాయో ఖచ్చితంగా ప్రకృతి విలయతాండవానికి మనం బలి కాక తప్పదు. సో అదే నిరూపితమైంది ఉత్తరప్రదేశ్లో. దానికి సంబంధించి దాదాపు ఎంతమంది 117 మంది మృతి చెందారు. యూపీలో గాలివాన మేఘగర్జన. బరేలీ జిల్లాలోని బమియానాలో భారీ ఈదురుగాళ్లకు నన్హేమియా అనేటువంటి ఆటో డ్రైవర్ రేకుల షెడ్డుతో పాటు సుమారు 50 అడుగుల ఎత్తుకు ఎగిరి ఎక్కువ పక్కన ఉన్నటువంటి పొలాల్లో పడిపోతున్నటువంటి దృశ్యాలు. ఇక్కడ చూడండి, 50 మీటర్ల ఎత్తులోకి వెళ్ళి పడిపోయినట, చనిపోయినటువంటి పాపమే. సో 72 మందికి గాయాలు. నేల కొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న ఇల్లు, పలు చోట్ల వంతెనలు కూలి నిలిచి రాకపోకలు, సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం యోగి ఆదేశం. 50 అడుగుల ఎత్తుకు ఎగిరిపడ్డ వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ అంటూ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లో అకాల వర్షాలు పెను విషాదాన్ని నింపాయి. ఉత్తరప్రదేశ్లో అకాల వర్షాలు పెను విషాదాన్ని నింపాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కురిసినటువంటి భారీ వర్షాలు, పిడుగుపాట్లతో తీవ్రమైనటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. వివిధ జిల్లాల్లో జరిగినటువంటి వేరు ఘటనల్లో దాదాపు 117 మంది మృతి చెందగా 72 మంది గాయపడ్డారు. 170 పశువులు మృత్యువాత పడ్డాయి. 227 ఇళ్లు దెబ్బతిన్నాయి. అత్యధికంగా ప్రయాగ్రాజ్ జిల్లాలో 24 మంది, భదోహిలో 18 మంది, మీర్జాపూర్లో 15, ఫతేపూర్లో 10, ఇట్లా చాలా మంది కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భారీ క్యూములో నింబస్ మేఘాలు అనేక ప్రాంతాలు కుమ్మేశాయి. ఈదురుగాలతో కూడిన వర్షాలతో భారీ హోర్డింగ్లు, రేకుల షెడ్లు ఎగిరిపోగా చెట్లు నేల కొరిగాయి. సో రోడ్లపై చెట్లు విరిగిపోవడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని వాహనాలు చెట్ల కింద నలిగిపోయాయి. అనేక ఇళ్లు ధ్వంసమవగా శిథిరాల్లో చిక్కున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయంటూ చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో మనము ప్రకృతితో ఆడుకుంటున్నాం, ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. సో ప్రకృతిని దెబ్బతీసేటువంటి పనులు చేస్తూ ఉన్నాం, ప్రకృతి పైన మన కోపం పెంచుకుంటా ఉన్నాం. సో అందువల్లనే ప్రకృతి విలయతాండవం చేస్తూ ఈరోజు పగ తీర్చుకుంటా ఉంది. సో ఇవన్నీ ఉండకూడదు అంటే ఖచ్చితంగా ఒక ప్రభుత్వాల నుంచి ప్రయత్నాలు జరగాలి, ప్రకృతిని కాపాడే ప్రయత్నాలు బలంగా జరగాలి.